సో హే గైస్, ఫైనల్ గా మనమైతే విజయవాడ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా పొద్దునే మేమైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే పైకి వచ్చాము. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చి లోపల ఉన్నోడు ఏం చేసుకుంటున్నాడో తెలియదు కానీ ఎంత సేపు తలుపు కొట్టి బెల్లు కొట్టి ఏం చేసినా కూడా వీడైతే తలుపు తీయడం లేదు. ఇంకా లాభం లేదని చెప్పి మనమైతే కింద ఉన్న స్టాఫ్ ని మళ్ళీ పైకి తీసుకుని అయితే వచ్చామన్నమాట. వాళ్ళ మాస్టర్ కీర్ తో ఓపెన్ చేసి చూస్తే ఈ దున్నపోతు నిద్రపోతున్నాడు. వీడి సిలబస్ ఏంటంటే వీడు రోజు రాత్రి 4 సినిమాలు అయితే కవర్ చేసుకుని పొగులంతా పడుకుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే కూడా చో దగ్గర పెడితే చూడండి అట్టే పడుకునేసాడు, ఎట్ట పడుకున్నాడు. ఇంకా డైరెక్ట్ గా మనమైతే దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. లాస్ట్ టైం నాకు దర్శనం దొరకలేదని చెప్పి నేనైతే చాలా ఫీల్ అయ్యాను, కానీ ఈసారి మనకైతే చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నేను ఎఫ్ఎన్ సినిమాకి పోవాలంటే నన్ను బలవంతంగా నన్నైతే కన్నప్ప సినిమాకి అయితే తీసుకొచ్చేసారు. ఎందుకురా అని అడిగితే ఆ సినిమాలో హీరోయిన్ లేరు, ఈ సినిమాలో హీరోయిన్లు ఉన్నారని చెప్పారు. ఎక్కడ దొరికారా నాకు మీరు? ఇంకా రూమ్ కి వచ్చిన వెంటనే మొత్తం సరుకు ఆర్డర్ చేశాను. సరుకు అంటే ఏంటో అనుకునే పోతారేమో, చెప్పులు, ఐస్ క్రీము, ఐ మాస్క్, నిద్రపోవడానికి. ఇక్కడ ఒక జిమ్కి చెప్పేదా మీకు, నేను పెట్టింది కరెక్ట్ సైజు, వచ్చింది కరెక్ట్ సైజు, కానీ నా కాళ్ళకి మాత్రం అది పట్టట్లేదు. నేను ఎందుకు ఇంతలా నవ్వుతున్నానో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.